మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్లియర్గా చెప్పండి, క్లుప్తంగా చెప్పండి. మాది సూర్యాపేట డిస్టిక్ అరవపల్లి మండలం. నా పేరు ఇమ్మడి సోమయ్య. నేను సిఆర్పిఎఫ్లో 21 years చేసి రిటైర్మెంట్ అయినా. నేను పంజాబ్ బ్రూస్టర్లో పనిచేసినాం, కార్గిల్లో పనిచేసినాం. రిటైర్మెంట్ డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుక్కున్నా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, పాస్బుక్లు వచ్చినాయి. దండి వచ్చిన తర్వాత పాస్బుక్ రాలేదు. పాస్బుక్ ఎంఆర్ఓకి అప్లై పెట్టినా, ఎంఆర్ఓ ఇవ్వలేదు. ఆర్డీఓ పెట్టినా, కలెక్టర్ పెట్టినా, సీసీఎల్ పెట్టినా, 2 షిప్ సెంటర్ పెట్టినా, కేసీఆర్ పెట్టినా, కేటీఆర్ పెట్టినా, ఏది పెట్టినా పాస్బుక్ ఇవ్వలేదు. ఇవ్వకుంటే నేను ఆడియో కోర్టులో కేసు వేసిన, గెలిచిన, పాస్బుక్ ఇష్యూ చేయలేదు. హైకోర్టులో వేసిన, హైకోర్టు ఇచ్చాక పాస్బుక్ ఇష్యూ చేసిండు. మరి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఈయనకు అద్దాలు నిర్ణయించి చెప్పి అద్దాలు నుంచి చెప్పింది. అద్దాలు నిర్ణయించి ఎంఆర్ఓ ఇంతవరకు అద్దాలు నిర్ణయిస్తలేడు. అలా శ్రీరామ సార్ కాలువ పోయింది, కాల డబ్బులు నాకు వచ్చినాయి. ఇప్పుడు ఒక దొంగ పేపర్ తయారు చేసుకొని వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. అలా ఎంఆర్ఓ వచ్చి భూమిలో మీద రాళ్ళు పాతుడు చేసుడు. నేను పోలీస్ స్టేషన్ పోయినా, పోలీసులు ఏం పట్టించుకోలేదు. సిఐ దగ్గరికి పోయినా ఏం లేదు, డిఎస్పీ గారికి పోయినా ఏం లేదు, సిఐ గారికి పోయినా, ఎస్పీ గారికి కూడా పోయినా ఏం లేదు. లాస్ట్కు హోమ్ మినిస్టర్ కూడా అప్లై చేసినాం. మా మిలిటరీ వాళ్ళకు చేయనప్పుడు మేము ఏం చేయాలి కలిపి చెప్పుకోవాలి. ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయినా, మా బాబు ఆర్మీ, మా కొడుకుని 10 సంవత్సరాలు మిలిటరీ పంపించిన సైన్స్ స్కూల్ కోరుకొండకు. మా బాబు ఇప్పుడు లెఫ్టినెంట్, ఐపీఎస్, సివిల్ పోలీస్ ఐపీఎస్ క్యాడర్ పోస్టు. ఆయన చైనా వాళ్ళని గెదింగ్ కొడితే మీరు అందరూ జేజలు కొట్టారు. చూడొచ్చు విజయ చంద్రిక, అన్ని చిన్న చిన్న సమస్యలే. ఎందుకంటే అక్కడ గ్రామ స్థాయిలోనో లేకపోతే మండలాల స్థాయిలోనే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలే. కానీ అక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చాలా మంది సింహభాగం ప్రజలు తమ భూములను ఇతరులు కబ్జా చేశారనో, లేకపోతే తమ భూముల్లో ఇతరులు నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారనో అనే అంశాల మీదే చాలా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. ఇంకా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా మామగారు మిలిటరీ అన్నమాట. ఓకే, ఇది మొత్తానికి చూసాం కదా. మొత్తానికి మాత్రం ప్రజావాణి కార్యక్రమం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది.